అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి. ఒక మధ్యతరగతి కుటుంబం, సొంత ఇల్లు కొనాలనే ఆశ, ఆ కోరిక నెరవేరిందా లేదా? ఈ కథలో తెలుసుకుందాం. విశ్వనాథం టెక్నికల్ బోర్డులో ఎల్డీసీగా పనిచేస్తున్నాడు. అతను ఆఫీస్లో చేరేనాటికి డిగ్రీ కూడా లేదు. పీయూసీ పాస్ అయి టైప్ రైటింగ్ అయ్యారు. క్వాలిఫికేషన్తో వచ్చింది ఆ ఉద్యోగము. కొడుకు స్థిరపడ్డాడు కదా అని అతనికి పెళ్లి కూడా చేశారు తల్లిదండ్రులు. విశ్వనాథానికి ఒక అక్క. ఆ అమ్మాయి అందగత్తె కావడంతో కలిగిన కుటుంబం వారు ఆ అమ్మాయిని ఏదో పెళ్లిలో చూసి కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడంతో విశ్వనాథం తండ్రి ఒక బాధ్యత తీరిందనుకున్నాడు. విశ్వనాథం భార్య అనురాధ అత్తవారింటికి వచ్చింది. చాలా సౌమ్యురాలు. ఆ అమ్మాయి కూడా ఎస్ఎస్ఎల్సి పాస్ అయి అతి సాధారణమైన కుటుంబం నుండి వచ్చినదే. ఆ అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకునేది. కానీ విశ్వనాథానికి భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పెళ్ళైన కొద్ది నెలలకే ఆమె గర్భవతి అవడంతో అనురాధ కూడా తన ఆలోచనని అమలుపరచడానికి ఎక్కువ ప్రయత్నం చేయలేదు. పిల్లల పెంపకము, అత్తగారి మామగారి సేవలతో అనురాధ ఇంటికే అంకితమైపోయింది. కానీ ఆమెకు చదువు మీద ఉన్న అభిలాషతో భర్తను ప్రైవేటుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ చదవమని ప్రోత్సహించేది. డిగ్రీ అయితే ఉద్యోగంలో పైకి రావచ్చు కదా అని ఆమె తాపత్రయము. విశ్వనాథము బద్ధకస్తుడు. ఆఫీస్కు వెళ్ళి రావడం తప్పితే మరో పని చేతకానివాడు. భర్తకు వచ్చే చిన్న జీతము, అత్త మామలు, పిల్లల ఖర్చులు, వీటిని చూసుకుంటూ చాలా పొదుపుగా సంసారం చేసేది అనురాధ. పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చేసరికి అత్తమామలిరువురు 2 ఏళ్ల వ్యత్యాసంలో స్వర్గస్థులైనారు. కానీ స్థిమిత పడ్డాక భర్తను ప్రోత్సహిస్తూ డిగ్రీ చదివేలా చేసింది. అనురాధకు ఎక్కువ కోరికలు లేకపోయినా తమకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనే కోరిక ఉండేది. ఇంటి అద్దెలు చూస్తుంటే దారుణంగా పెంచేస్తున్నారు. తాము ఉంటున్న 2 గదులు, చిన్న హాలు, వంటింటికే 5,000 పోస్తున్నారు. మొత్తానికి విశ్వనాథం డిగ్రీ పూర్తి చేశాడు. ప్రమోషన్ కోసము ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు విశ్వనాథం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక రాత్రి భోజనాల టైములో భార్యతో చెప్పాడు. అతని ఆఫీస్ కోలీగ్స్ చాలామంది అక్కడెక్కడో స్థలాలు చౌకగా దొరుకుతుంటే కొనుక్కుంటున్నారని. చదరపు గజము 25 చొప్పున 300 చదరపు గజాలు 7,500 చెప్పేసరికి అనురాధ హమ్మో అంటూ గుండెల మీద చేతులేసుకుంది. మనం ఎలా కొనుక్కోగలము అంటూ నిట్టూర్చింది. దానికి విశ్వనాథం ఆంధ్రబ్యాంకు వాళ్ళు ఆ స్థలానికి కొనుగోలుకి 5,000 లోను ఇస్తామని ముందుకు వచ్చారని, ప్రతి నెల 200 చొప్పున 25 నెలలు జీతంలో కట్ చేస్తారట అని చెబుతూ మిగతా డబ్బులు మనం కట్టుకోవాలని చెప్పేసరికి అనురాధ ఆలోచనలో పడింది. విశ్వం చెబుతున్నాడు, ఇంకా ఆ ప్రదేశం నివాస యోగ్యంగా లేదని, భవిష్యత్తులో డెవలప్ అవుతుందని చెబుతున్నారని. ఏమో, భర్త రిటైర్డ్ అయినాకైనా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోగలమేమో అనుకుంటూ విశ్వంతో వెంటనే అంది. మనం కూడా తీసుకుందాము. నెలకు 200 రూపాయలు లోన్ కట్టింగు పోతే కష్టమే కానీ చూద్దాం, కావాలంటే ఎందులోనైనా ఖర్చు తగ్గిద్దాం అని చెబుతూ నా మంగళసూత్రం గొలుసు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోండి. అలా అనగానే విశ్వం అనురాధ వైపు చూస్తూ అదేమిటి అను, మెడలో గొలుసు కూడా లేకుండా ఉంటావా అనేసరికి పర్వాలేదులేండి, రేపు మీకు ప్రమోషన్ రాదా, మీ జీతం పెరగదా, ఇలాగే ఉంటామా ఎప్పుడు
అంటూ ప్రోత్సహిస్తూ మర్నాడు విశ్వం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఆ గొలుసు పొట్లం కట్టి ఇస్తూ జాగ్రత్త సుమా, వెంటనే ఆ పని చేయండి అని చెప్పింది. విశ్వం భార్య మెడ వైపు చూశాడు ఒక్క క్షణం. ఆ గొలుసు స్థానంలో పచ్చని పసుపు తాడు. చెప్పినా వినవు కదా, మొండిదానవు దొరికావు నాకు అంటూ జాగ్రత్తగా ఆ పొట్లము ప్యాంటు జేబులో పెట్టుకొని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4 రోజులకు విశ్వము అనూతో చెప్పాడు బ్యాంకు లోను శాంక్షన్ అయ్యిందని. గోల్డ్ లోనులో తీసుకున్న 2500 అడ్వాన్సు పేమెంట్ కట్టేశానని. 1 నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్లాట్స్ అలాట్మెంట్ చేస్తారట అని. అలాగే విశ్వం అన్నట్లుగా నెల రోజుల్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ జరిగిపోవడం వలన ఆ డాక్యుమెంట్లు అవి తెచ్చి భార్య చేతికి అందించాడు. ఆ తర్వాత కొద్ది నెలలకు విశ్వానికి యూడీసీగా ప్రమోషన్ రావడం, ప్రమోషన్తో పాటు ఏరియల్స్ వచ్చేసరికి భార్య గొలుసు విడిపించి తెచ్చాడు. రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. విశ్వం అనురాధ పిల్లలు, అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి 10th పాస్ అయినారు. పిల్లలకు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివించే ఆర్థిక స్తోమత లేదు. అందుకే అమ్మాయిని బీకాంలో చేర్పించారు, అబ్బాయిని పాలిటెక్నిక్ కాలేజీలో చేర్చారు. విశ్వం అప్పుడు బ్యాంకులో పెట్టిన స్థలము అలాగే ఉంది. అక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదని, అక్కడ కొని డబ్బు వృధా చేసుకున్నారని అందరూ అంటున్నారని చెప్పాడు. అమ్మేద్దామన్నా ఎవ్వరూ కొనడానికి ముందుకు రావడం లేదని చెప్పాడు. అనురాధ అనుకోసాగింది, నిజమే, మనలాంటి వాళ్ళు కొంటే అంతే. అదే ఉన్నవాళ్ళు కొంటే ఇప్పటికి వాటికి ఎన్నో రెక్కలొచ్చి ఉండేవని, మధ్యతరగతి జీవితాలు ఇంతేనని నిట్టూరుస్తూ అటువంటి వాటి మీద ఆశ పెట్టుకోవడం, కలలు కనడం వృధా అనుకొని నిర్లిప్తంగా ఊరుకుంది. విశ్వం కూతురు బీకాం పూర్తి చేసింది. విశ్వం అక్క ఉన్నట్టుండి విశ్వం కూతురికి ఒక మంచి సంబంధం తెచ్చింది. అనురాధకు కూతురికి అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ విశ్వం అక్క ఊరుకోలేదు. అబ్బాయి తన తోటికోడలికి బంధువులు అవుతారని, ఇంజనీరింగ్ చదివి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగుగా పనిచేస్తున్నాడని, ఆ అబ్బాయి తల్లిదండ్రులిద్దరూ కూడా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారని, ఒక్కడే కొడుకంటూ ఆస్తిపాస్తులు ఉన్నవారని చెబుతూ మన కీర్తన వారికి తప్పక నచ్చుతుందని గట్టిగా చెప్పేసరికి సరే చూద్దామని చెప్పారు. విశ్వం అనురాధ అలా చెప్పేసరికి విశ్వం అక్క అన్నీ మధ్యవర్తిగా తానే వ్యవహరిస్తూ పెళ్లి చూపుల దగ్గర నుండి పెళ్లి అయ్యేంత వరకు తనే దగ్గరుండి అన్నీ నిర్వహించింది. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అనుకోకుండా కూతురు పెళ్లి కలిసి రావడంతో విశ్వం పీఎఫ్ లోన్ కొంత, అనురాధ 1,00,000 రూపాయలకు మార్గదర్శి చిట్ వేస్తోంది. ఇంట్లో ఖర్చులను తగ్గించుతూ ఆ చిట్ కూడా ముగింపుకు దగ్గర పడడంతో అది కూడా తీసుకొని కూతురు పెళ్లి చేసేశారు. ఉండడానికి కనీసం 2 బెడ్రూమ్ ప్లాట్ అయినా కొందామనే వారి ప్రయత్నము ముందుకు జరిగిపోయింది. అసలు తమలాంటి వారకు అది సాధ్యమేనా అనుకుంటుంది అనురాధ. మరో 3 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. విశ్వం కొడుకు పాలిటెక్నిక్ పూర్తి చేయడం, ఇంజనీరింగ్ చదువుతానని పేచీ పెట్టడం జరిగింది. ఎంట్రన్స్ పరీక్ష కూడా వ్రాశాడు. కొడుకు ఇంజనీరింగ్ చదివితే తనలాగా చాలీచాలని జీతంతో బ్రతకనవసరం లేదు కదా, వాడి భవిష్యత్ అయినా బాగుంటుందని భార్యతో కలిసి ఆలోచించి బ్యాంకు లోను తీసుకొని కొడుకుని ఇంజనీరింగ్లో చేర్చాడు. విశ్వం రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది. తన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేయడం, తన రిటైర్మెంటు దాదాపు ఒకే సంవత్సరంలో రిటైర్మెంట్ దగ్గర పడుతున్నా సొంత గూడు కూడా అమర్చుకోలేకపోయానని అనుకుంటాడు విశ్వం. ఇంకా అదృష్టవంతుడే, కూతురు పెళ్లి, కొడుకు చదువు నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాడు. సంసారంలోని ప్రతి అవసరానికి పీఎఫ్ లోన్లు, బ్యాంకు లోన్లు తీసుకునేసరికి
తనకు ఏమీ సేవింగ్స్ మిగలలేదు. పోనీలే, అప్పులు లేవనుకొని భార్యాభర్తలిద్దరూ తృప్తిపడ్డారు. కాలం దేనికోసమూ ఆగదు. అనుకున్న రోజు వచ్చింది. విశ్వం రిటైర్డ్ అయ్యాడు. విశ్వం రిటైర్డ్ అయినందుకు సంతోషంగా లేడు. ఏదో నిర్లిప్తత. భార్య అనురాధ ఎందుకలా ఉన్నారంటూ తరచి తరచి అడిగింది. ఏమీ లేదు అను, చిన్న సొంతిల్లు లేకుండా అమర్చుకోలేకపోయానే అన్న అసంతృప్తి. ఇన్నేళ్ల జీవితంలో నీకంటూ ఏమి చేశాను? ఒక్క నగైనా నీకంటూ కొన్నానా? నా ఆర్థిక పరిస్థితి చూస్తూ నీవు కూడా నన్ను ఏమీ అడగలేదు. ఈ రెండు అసంతృప్తులు నాకు ఉండిపోయాయి అను. పర్వాలేదు, మీరు ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నారోనని భయపడ్డాను. జీవితంలో మనము చేయాలనుకున్నవన్నీ సాధ్యం కాదు. మనము చాలా అదృష్టవంతులం. పిల్లలు మన మీద ఆధారపడకుండా వారి బాధ్యతలను చక్కగా నెరవేర్చాము. మీకు వచ్చే పెన్షన్తో మన జీవితాలు రెండు గడిచిపోతాయి. సంతోషంగా ఉండండి. మీకు ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. రేపటి నుండి మీకోసం హడావుడి పడనవసరం లేదని. ఆ రోజు ఆదివారం. కొడుకు రఘు ఇంజనీరింగ్ రిజల్ట్స్ రావడం, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం, కూతురు కీర్తన, అల్లుడు ఈ విషయం తెలిసి అభినందించడానికి రావడం జరిగింది. ఇల్లంతా పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఈలోగా విశ్వం ఆఫీస్ కొలీగ్ శ్రీనివాసమూర్తి హడావిడిగా వీరింటికి వచ్చారు. వస్తూనే విశ్వం చేతులు పట్టుకొని ఊపేస్తున్నాడు. విశ్వం భార్య ఆయనని పలకరిద్దామని వచ్చి వారి మాటలు వింటూ సంభ్రమాచార్యాలకు లోనయ్యింది. అప్పట్లో విశ్వం వాళ్ళు కొన్న స్థలాలకు రెక్కలొచ్చాయని, అనూహ్యంగా వాటి ధర పెరిగిందని చెబుతున్నాడు. విశ్వం స్నేహితుడు మూర్తి. ఏనాటి స్థలము? 10 సంవత్సరాల నుండి దాని గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో అక్కడ ఐటీ హబ్ నిర్మాణం జరిగిందని, సాఫ్ట్వేర్ కంపెనీలెన్నో అక్కడ తమ కంపెనీ నిర్మాణాలకు పోటీ పడుతున్నారని, ఉద్యోగాలకు చాలా సదుపాయంగా ఉన్న మూలాన, రహదారి మార్గాలు బాగా ఉన్న మూలాన చదరపు గజము 30,000పై చిలుకు పలుకుతోందని, బ్రోకర్లు అమ్మడానికి కొనడానికి కూడా పోటీ పడుతున్నారని, ఈ మధ్యనే తమ కోలిగ్ రాజారావు 90 లక్షలకు తన స్థలాన్ని అమ్మివేశాడని చెప్పేసరికి విశ్వం అనురాధకు నోట మాట రాలేదు. మీకు కూడా అమ్మే ఉద్దేశం ఉంటే ఒక బ్రోకర్ ఫోన్ నంబర్ ఇచ్చి వివరాలు తెలుసుకోమని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. కార్తీక మాసంలో ఒక మంచి రోజున గృహప్రవేశ ముహూర్తం పెట్టుకొని విశ్వనాథం అనురాధ దంపతులు కార్తీక మాసంలో ఒక మంచి రోజున గృహప్రవేశ ముహూర్తం పెట్టుకొని విశ్వం అనురాధ దంపతులు తమ బంధువులను, స్నేహితులను తమ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానిస్తున్నారు. ఒక మంచి ఏరియాలో 50 లక్షలు పెట్టి చక్కని పొందికైన అపార్ట్మెంటు కొనుక్కున్నారు. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. తమ కష్టార్జితం వృధా కాలేదు. ఎన్నో రేట్లు అదృష్టాన్ని తెచ్చి ఇచ్చింది. సొంత ఇల్లు ప్రాప్తము తమకు లేదని నిరాశపడ్డారు. ఒక్క పైసా అప్పు లేకుండా తమకంటూ ఒక చక్కని అందమైన పొదరిల్లు ఏర్పరచుకున్నారు. భార్యకు, కూతురుకు తలో 5 లక్షలు ఇచ్చి వారికి నచ్చిన నగలు కొనుక్కొమ్మన్నాడు విశ్వం. తన అక్కకి ఒక మంచి పట్టుచీర కొని ఆ పట్టుచీరతో పాటు 1 లక్ష రూపాయలు ఆడబడుచు కట్నంగా ఇచ్చాడు. తమ్ముడికి తన మీద ఉన్న ప్రేమకి ఆవిడ కళ్ళు చెమర్చాయి. మిగతా 30 లక్షలకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు. కలలోనైనా ఊహించని ఈ అదృష్టానికి మీరేమనుకుంటున్నారని అనురాధ ఒక రోజున విశ్వాన్ని అడిగింది. అన్నీ అర్థం చేసుకొని భర్తకు కష్టసుఖాలలో సహకరించే నీలాంటి భార్య ఉంటే ప్రతి వారికి ఇటువంటి అదృష్టం, సంతోషం దక్కుతాయని గాఢంగా విశ్వసిస్తున్నాను అను అంటూ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు విశ్వం. కథ సమాప్తం. కథ పేరు సొంతింటి కళ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.